సో ఫ్రెండ్స్ చూడండి, మీ యొక్క ఇంటర్నెట్ మీకు చాలా సతాయిస్తుందా? అయితే చూడండి, మీరు ఎలాంటి వెబ్సైట్ అయినా లేదా ఎలాంటి వీడియోస్ అలాగే ఎలాంటి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మీ యొక్క ఇంటర్నెట్ మీకు చాలా స్లోగా రావటం జరుగుతుందా? అయితే చూడండి, అలా ఎందుకు వస్తుందంటే మనకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ కావచ్చు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి యాప్స్ కావచ్చు చూస్తూ ఉన్నారు కాబట్టి సర్వర్ పైన చాలా లోడింగ్ అనేది పడటం జరుగుతుంది అన్నమాట. అందువల్ల చాలా మందికి చాలా ఇంటర్నెట్ అనేది చాలా స్లోగా రావడం జరుగుతుంది. సో నేను చెప్పేటటువంటి ఈ రెండు సెట్టింగ్ కనుక మీరు చేశారనుకోండి, నిజంగా రాకెట్ లాగా మీ యొక్క ఇంటర్నెట్ అనేది దూసుకుపోవడం జరుగుతుంది అనమాట. సో చాలా సూపర్ ఫాస్ట్ గా మీ యొక్క ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. సో జియో సిమ్ అయినా అలాగే అదర్ నెట్వర్క్ ఏ సిమ్ అయినా సరే ఆటోమేటిక్ గా మీ యొక్క ఇంటర్నెట్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అనేది కావడం జరుగుతుంది. సో ఆ సెట్టింగ్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Are you ready? చూడండి, అందుకోసం మీరు ఎలాంటి అప్లికేషన్లను డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు మొబైల్లో ఏ సిమ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారో ఇంటర్నెట్ని, ఆ సిమ్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఇక్కడ జియో సిమ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు న్యూ ఏపీఎన్ సెట్టింగ్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్క నెట్వర్క్ వాళ్ళు ఏపీఎన్ సెట్టింగ్ని చేంజ్ చేసి ఉంటారన్నమాట. సో అందువల్ల మనం కూడా కొత్తగా ఏపీఎన్ సెట్టింగ్ని చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్పీడ్గా మీకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం మీరు కనుక ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమని ఎంటర్ చేశారంటే ఇక్కడ 4G వీడియో అని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి, 4G వీడియో అని ఎంటర్ చేయండి ఈ విధంగా. సో 4G వీడియోని ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసేయండి. సో ఫ్రెండ్స్, 4G వీడియో ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఏపీఎన్ సెట్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు వేరే నెట్వర్క్ అయితే ఎయిర్టెల్ జీపీఆర్ఎస్ అని, లేదా జియో ఉంటే జియో నెట్ అని, లేదా ఐడియా ఉంటే ఐడియా జీపీఆర్ఎస్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఏపీఎన్ పైన ట్యాప్ చేసి జియో నెట్ అని సెలెక్ట్ అనేది చేసుకోండి, జియో సిమ్ ఉన్న వాళ్ళు. తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు సర్వర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమని ట్యాప్ ఎంటర్ చేస్తారంటే www.youtube.com అని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఎందుకు అలా youtube.com అని ఎంటర్ చేయాలంటే చూడండి, మనకు ఏదైనా సరే మనకు యూట్యూబ్ నుంచే మనకు ఎలాంటి వీడియోస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము యూట్యూబ్ ద్వారానే మనము కనెక్టింగ్ అవుతాం కాబట్టి చాలా వరకు యూట్యూబ్ పైననే లోడింగ్ పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు www.youtube.com అని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు టిక్ టాక్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చూసేటటువంటి వీడియోస్ మనకు యూట్యూబ్కు రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు సర్వర్ పైన ట్యాప్ చేసి www.youtube.com అని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ IPv4/IPv6 థర్డ్ వన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఉంటుంది. సో సేమ్ ఇది కూడా IPv4/IPv6 అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు బేరియర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది మెయిన్ సెట్టింగ్ మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇది అన్స్పెసిఫైడ్ లో ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ LTEలో ట్యాప్ చేయండి. LTEలో టిక్ మార్క్ చేసేసి దాని తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు UMTS అలాగే ఇక్కడ ఎడ్జ్ అలాగే GPRS నాలుగింటిని మీరు సేవ్ చేసేయండి. ఓకే పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు మోర్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేసేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్పీడప్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎలాంటి వీడియోస్ ఓపెన్ చేసినా, ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్లో మీకు ఇంక్రీజ్ అనేది కావడం జరుగుతుంది. ఏదైనా సరే డౌన్లోడ్ అనేది అయిపోవడం జరుగుతుంది విత్ ఇన్ సెకండ్లో. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్. సో సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత
అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు సిస్టమ్ అప్డేట్ ఉంటుంది చూడండి పైన, దీనిపైన ట్యాప్ చేసి మీకు అప్డేట్ వచ్చిందా లేదా అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ విధంగా ప్రతిసారి మీరు అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో ఒకవేళ వస్తే పర్వాలేదు, లేకపోతే మీరు అలాగే ఉంచేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రెండు సెట్టింగ్ కనుక మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.